టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్. ఈ రోజు మార్నింగ్ కి లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నది చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. సో తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి మాత్రం ఓ రేంజ్ ఓటింగ్ పడుతుంది. ఓ రేంజ్ అంటే వీళ్ళిద్దరికి ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరికి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో తనూజకి 22% పెడుతుంది. నిన్న ఓపెనింగ్ ట్రెండ్స్ లో తనూజ కొంచెం కింద ఉంది, కళ్యాణ్ పైన ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏమీ పైన కింద అంటే పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ లేదు. చూడండి చెప్తా. తనూజకి 22%, కళ్యాణ్ కి 18% ఓటింగ్ ఉంది. పెద్ద ఏమి డిఫరెన్స్ కాదు. సో తనూజ గేమ్ ఇలా పాడు చేసుకుంటా పోతుందని అనిపిస్తుంది. ఈవెన్ మిడ్ నైట్ టాక్స్ లో కూడా అనవసరంగా అలగడం ఇవన్నీ జనాల్లో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ వస్తే ఈ అమ్మాయికి ఇంకా నష్టం అర్థం అవట్లేదు. అండ్ సరైన ఫీడ్బ్యాక్ కూడా రావట్లేదు అమ్మ పాప మా అమ్మాయికి చెప్పుకోవాలంటే. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కి 18%. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి సంజన. చాలా మందికి సంజన ఓటింగ్ పడదేమో అనుకుంటున్నారా, ఆవిడకి పడుతుంది. సంజనకి 12%, శ్రీజకు కూడా సేమ్ అంతే. శ్రీజ కాసేపు సంజన కాసేపు వీళ్ళిద్దరు. శ్రీజకు ఓటింగ్ అసలు డ్రాస్టిక్ మామూలుగా పెరగలేదు. ఎక్కడో డేంజర్ జోన్ లో ఉండే అమ్మాయికి ఏకంగా పైకి వెళ్ళిపోయింది. ఓటింగ్ బాగా పడుతుంది శ్రీజకి సంజనకి ఆల్మోస్ట్ 12%, 10%, కొంచెం అటు ఇటు చేంజ్ అవుతున్నాయి. రోజంతా అలా చేంజ్ అవుతూ ఉన్నాయి. కళ్యాణ్ అండ్ తనూజ కూడా అంతే. ఒకళ్ళ పైన ఒకళ్ళ కింద ఇలా ఉంటున్నారు. ఏమి కంటిన్యూగా ఒకళ్ళే ఉండట్లేదు వీళ్ళు. సో అది కానీ తనూజ ఇలాగే ఆడింది అనుకో, కళ్యాణ్ పైకి వెళ్ళిపోతాడు. బట్ ఒకవేళ వైల్డ్ కార్డ్స్ వచ్చారనుకో వీళ్ళిద్దరిని దాటుకుని కూడా వెళ్ళిపోతారు. చెప్పలేం. సో వైల్డ్ కార్డ్స్ గట్టిగా దిగొచ్చు. అంటే నేను చెప్పిన పేర్లో కొన్ని అయితే సుత్తిలాగా అనిపిస్తున్నాయి, కానీ కొన్ని చాలా మంచి కార్డ్స్ అని అంటున్నారు. చూడాలి. నెక్స్ట్ వచ్చేసి 5th ప్లేస్ లో భరణి గారు ఉన్నారు. అండ్ 6th ప్లేస్ లో సుమన్ ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా కొంచెం అటు ఇటు 10% ఓట్లు పడుతున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేంజర్ జోన్ లో చూసుకుంటే ఫ్లోరా గారు, డెమాన్, రీతు, దివ్య. ప్రస్తుతానికి వీళ్ళు 4 డేంజర్ జోన్ లో ఉన్నట్టు. ఫ్లోరాకి వచ్చేసి 6%, డెమాన్ కూడా 6% ఓట్లే పడుతున్నాయి. రీతుకి 5%, దివ్యకి 3%. ఈ ఓటింగ్ కూడా ఒక్కొక్క ఓటింగ్ పోల్లో ఒక్కో రకంగా ఉన్నాయన్నమాట. కొన్ని పోల్స్ లోనేమో ఎక్కువ పోల్స్ లో డెమాన్, రీతు వీళ్ళిద్దరూ ఎక్కువ పోల్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నారు. తక్కువ పోల్స్ లో దివ్య కూడా డేంజర్ జోన్ లో ఉందన్నమాట. వీళ్ళు మిగిలిన తనూజ, కళ్యాణ్, సంజన, శ్రీజ వీళ్ళు 4 అయితే సుమన్, వీళ్ళ 5 అయితే ఖచ్చితంగా సేవ్ అయిపోయినట్టే. సో ఇదనమాట. మీరైతే మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నది మళ్ళీ ఈవినింగ్ పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.